వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలిసిన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటల షో ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిందో, అది కూడా 70mm థియేటర్లో. సో వాళ్ళు ఒక ప్రీమియర్స్, యాక్చువల్గా బెనిఫిట్ షో అని చెప్పారు కానీ దాన్ని ప్రీమియర్ షో అనాలి. ఎందుకంటే దానికి జిఎస్టీ కూడా కలెక్ట్ చేశారు. ఆ జిఎస్టీ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి దాన్ని బెనిఫిట్ షో అనటానికి లేదు, అది కూడా ప్రీమియర్ అని అనుకోవాలి. ఆ షోకి అల్లు అర్జున్ రావటం, సో దాంతో అక్కడ అభిమానులు మరింత ఎక్కువ మంది గుమికూడి తొక్కిసలాట జరిగి ఆ సినిమా చూడటానికి వచ్చినటువంటి ఒక కుటుంబం దానికి బాధితులు అవ్వటం, అందులో ఒక తల్లి, 2 పిల్లల తల్లి ఆమె చనిపోవటం, అలాగే ఆమె కుమారుడు, పిల్లలిద్దరిలోకి పెద్దవాడు, అది 8-9 సంవత్సరాలు అంటున్నారు. ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా విషమ పరిస్థితిలో ఉండటం హాస్పిటల్లో. ఇది అందరినీ కూడా కలిచివేసినటువంటి విషయం. నిజానికి అప్పటి వరకు కూడా వీళ్ళు సినిమా టీము మొత్తం కూడా పాట్నా నుంచి, బీహార్లోని పాట్నా నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా అనేక ఈవెంట్ నిర్వహించినా చాలా చక్కగా అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఇలాంటిది జరగటం అనేది సినిమా రిలీజ్ అయినప్పుడు అది అందరినీ చాలా బాధించింది. సో దీనికి సంబంధించి అల్లు అర్జున్ నిన్న, అంటే సినిమా రిలీజ్ అయినటువంటి నిన్న, అంటే అది 3వ రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4వ తేదీ కాబట్టి 4, 5, 6వ తేదీ సాయంత్రం ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా మనం చూసాం. సో 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నాము, అలాగే ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను భరిస్తానన్నట్టుగా అని చెప్పారు. సో దీనికి సంబంధించి ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి, అలాగే హీరో కానివ్వండి, అలాగే నిర్మాణ సంస్థ యొక్క స్పందనని మనం ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే అప్పాజీ గారు. నమస్తే యజ్ఞమూర్తి గారు. ఇప్పుడు ఏదైతే ఒక రేవతి అనే ఆమె ఈ ఘటనలో మృతి చెందటం, సో పోలీసులు కూడా చాలా ట్రై చేశారు ఆమెను కాపాడటానికి. ఆ రోజు ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చూసినప్పుడు వాళ్ళు తమ వంతు మ్యాక్సిమం ట్రై చేసినట్టు కనిపిస్తుంది. సో కానీ ఆమె ప్రాణాన్ని అయితే కాపాడలేకపోయారు. పిల్లోడి ప్రాణాన్ని కొంతవరకు అప్పటికి రక్షించగలిగినట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ స్టిల్ కూడా ఇప్పటికీ అబ్బాయి మామూలు స్థితిలోకి రాలేదు. సో నిన్న అంటే 5వ తేదీనే యూనిట్ ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి స్పందన వస్తుందని చెప్పి ఎదురు చూశారు. ఆ రోజు రిలీజ్ రోజు రాలా. 6వ తేదీ నిన్న సాయంత్రం, కానీ అప్పటికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కూడా క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆయన నైట్ నిన్న అది రిలీజ్ చేయటం, వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా విమర్శల దాడి ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇది దురదృష్టకర సంఘటన అంటున్నాడు, కానీ హీరో నిజానికి అలా జరిగినప్పుడు ఎవరైనా సరే మొత్తం ప్రజానీకానికి అసలు ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఉంటే క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే అది తన వల్ల జరిగింది 100%. అంటే పరోక్షంగా అయినా, ఎందుకంటే తను వస్తున్నాడు అనే విషయాన్ని ఆయన బయటికి మొత్తం ఆయనకు సంబంధించిన వాళ్ళు బయట పెట్టారు. ఇలా అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయాన్ని మీడియాకి బయట కూడా తెలిసిపోయింది. సో ఆటోమేటిక్గా టికెట్లు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా ఆయన చూడాలి అనేది. 5,000 మంది వచ్చారండి. ఇప్పుడు అందరూ వస్తారు కదా, హీరోని చూడాలి. అక్కడికి వస్తున్నాడంటే మొత్తం గుమ్ముగుడు కడతారు కదా. మరి దానికి తగినటువంటి ఏర్పాట్లు ఎవరు చేయాలి? వాళ్ళు ఎవరైతే దీన్ని అక్కడ అల్లు అర్జున్ రావటానికి ఏర్పాట్లు అవి చేశారో వాళ్ళే కదా చేయాలి. కానీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, మొదటి రోజు బెనిఫిట్ షోకి ఎందుకు వెళ్ళాలి, ఫ్యామిలీస్ తోటి పిల్లల్ని పెట్టుకొని ఆడవాళ్ళని తీసుకుని ఎందుకు, అది తప్పు కదా. నువ్వు ఇప్పుడు మనం వెళితే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, మనం చచ్చిపోతాము అని ఎవడని అనుకుంటారు అసలు? సో వాళ్ళు మొదటి రోజు నువ్వు బెనిఫిట్ షో ఎందుకు వేసావు? వాళ్ళ కోసమే, జనం కోసమే కదా. ఆ జనంలో నువ్వు ఎవరు వస్తారు ఏంటి అని నీకెందుకు? సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది, సమాజం మొత్తం మీద ఉంటుంది. అలాంటిది ఆయన 25 లక్షల రూపాయల నష్టపరిహారం, అది దాంతో అయ్యేది కాదు. తర్వాత ఆయన అలా ప్రకటించడం కూడా చాలామందిని కొంచెం ఎందుకు ఆయన అలా, యాక్చువల్గా ఆయన చేయాల్సింది అది కాదు. నేను నష్టపరిహారం ఎంత
ప్రకటిస్తున్నాను, మెడికల్ ఎక్స్పెన్స్ నేను పెట్టుకుంటాను అని ఆ స్థాయి స్టార్ చేయకూడదు. అవును. అది ఆయన టీం చేసే పని. అది ఈయన చెప్పాల్సిన విషయం వేరే ఉంటుంది అసలు, దానికి క్షమాపణ చెప్పాలి. ఇది లేకుండా అది అలా చెప్పడం అనేది కొంతమంది ఆక్షేపిస్తున్నారు. మీరేమంటారు? అంటే మీరు అన్నది కరెక్టే. ఇంకొకటి ఏంటంటే ఆమె అంతకుముందే ఒక 8 నెలల క్రితం భర్తకి కిడ్నీ దానం చేసిందంట. అవును, కిడ్నీ దానం చేసి భర్త ప్రాణాలను బతికించుకుంది. ఇక్కడ కూడా ముందు పిల్లోడు కింద పడిపోతే ఆ పిల్లోడిని కాపాడుకోవడం కోసం ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తను అడ్డంగా ఉండి తను ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇందాక మీరు అన్నట్టు కొంతమంది అంటారు, ఎందుకు మరి పిల్లల్ని తీసుకొని ప్రీమియర్ షోకి వెళ్ళడం, అంతేమొచ్చింది, పైగా అంత రేటు పెట్టుకొని సినిమా చూడాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ అంటే విమర్శలు అనేవి కొన్ని వచ్చాయి మీరు అన్నట్టు సోషల్ మీడియాలో. అట్ ది సేమ్ టైం ఏంటంటే అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించడం కూడా కొంత చర్చనీయాంశం అయింది. ఎందుకంటే నా ఉద్దేశంలో ఏమైందంటే ఇది జరిగిన వెంటనే 2-3 గంటల్లో అనుకుంటా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ 3 కోట్లు నష్టపరిహారం ప్రకటించాడని చెప్పి ఒక వార్త సర్క్యులేట్ అయింది. దానివల్ల 3 కోట్లు, అదే అంటే అతను 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో కాబట్టి 3 కోట్లు ఇచ్చాడు, గ్రేట్ అని అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే 25 లక్షలు ప్రకటించాడు అనగానే కొంత. అయితే మనం అల్లు అర్జున్ చేసిన అనౌన్స్మెంట్ మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే తను ఏమంటున్నాడంటే ఈ 25 లక్షలు ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని కాదు, మేము మీ వెనకాల ఉంటాము, మీ కుటుంబం వెనకాల ఉంటాము అని భరోసా ఇవ్వడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ 25 లక్షలు. మెడికల్ ఎక్స్పెన్సెస్, దానికి వైద్య ఖర్చులన్నీ కూడా మేము భరిస్తాము, తర్వాత ఆ కుర్రాడు చదువుకు సంబంధించినవి అన్నీ కూడా మేము తీసుకుంటామని అతను చెప్పినట్టుగా నాకు అనిపించింది. కేవలం అంటే ఇదేదో ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా కాంపన్సేషన్ వన్ టైం సెటిల్మెంట్లా కాకుండా భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటాను అని చెప్పే ప్రయత్నం అతను చేశాడు. ఆ చెప్పడం మీరు అన్నట్టు క్షమాపణలు కూడా చెప్పుంటే బాగుండదు. ఎందుకంటే అంటే అసలు మరుసటి రోజు వరకు తనకు తెలియలేదని చెప్పి కూడా టీం బహుశా ఎందుకులే అంటే ఇది మంచి ఒక హ్యాపీ మూడ్లో ఉన్న దీంట్లో అంటే ఆ టైంలో గబుక్కున హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోయే చిన్న ఘటనలాగా వాళ్ళు భావించి ఉండొచ్చు. అందువల్ల కూడా ఆయన నోటీస్కి వెంటనే తీసుకెళ్ళి ఉండకపోవచ్చు. ప్రపంచానికి అందరికీ తెలిసినా కానీ ఆయన తెలియలేదు అన్నట్టు అనుకోవాలి ఇప్పుడు మరి వెంటనే. అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే చుట్టూ ఉన్న కొంతమంది ద్వారానే కదా తనకి చేరాలి. అంటే తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, లేకపోతే టీవీ తీసుకెళ్ళకపోతే నిజంగానే తెలిసి ఉండే అవకాశం. అంటే సినిమా చూసుకొని ఆయన వెళ్ళి పడుకొని ఉంటాడు. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు దీనికి ఉదాహరణకి ముందుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్టు 3 కోట్లు 2 కోట్లు ప్రకటించి ఉంటే అది వేరే పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉంటుందని నాకు పర్సనల్గా. ఇటువంటి దీనికి వెళ్ళి 2 కోట్లు వచ్చాయంటే వేరే రకంగా దురాలోచనలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఆయన కుటుంబానికి అండగా ఉంటానని చెప్పాడు, పిల్లల చదువులకు కూడా అండగా ఉంటానని చెప్పాడు. అయితే ఆ ఫస్ట్ డే ఆమె ఎందుకు వచ్చింది పిల్లల్ని తీసుకుని అంటే ఆ కుర్రాడు శ్రీతేజ్ అనే కుర్రాడు అల్లు అర్జున్కి వేరాభిమాని. ఇప్పుడు ఆ కుర్రాడు చేసిన అల్లు అర్జున్ పాటలకి చేసిన డ్యాన్సులు అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఆ కుర్రాడు నెట్టి బస్సులో నాకు ఆ రోజు సినిమాకి తీసుకెళ్లాలని అమ్మ దగ్గర మాట తీసుకున్నాడంట, ఒట్టేయించుకున్నాడంట. కాబట్టి మనం ఆ కోణంలో చూసినప్పుడు ఆవిడని తప్పు పట్టలేం. అసలు తప్పు పట్టడానికి లేదంట, లేదు. నువ్వు తీసిందే జనం కోసం, అది ఆ జనాలు వచ్చారు నువ్వు ఎందుకు వచ్చావని ఆమె అనటం అనేది, ఆయన అనటం కానీ తప్పు కదా. అదే అంటాడు. పైగా చెప్పాను ఇప్పుడు కుర్రాడు ఫ్యాన్ అడిగాడు, అందులో ఏముంది సినిమాకి వెళ్ళి చూడడం అదేనా అడ్వాన్స్, అది ఎవరికన్నా ఉంటుందా? అదే అనుకోండి మిడ్ నైట్ షో లేకపోతే ఇంకోటి అంటే దాన్ని ఏమైనా కొంచెం మనం తప్పట్టచ్చు. మీరు అన్నట్టు 9:30 షో అయినప్పుడు అందులో రిస్క్ ఏముంది, టైం వచ్చేస్తారు కదా, అంతే కదా. 9:30 అంటే 3.5 hours అయినా కూడా మామూలుగా 1 గంటకి 11:30కి కూడా షోలు మనకి పడుతున్నాయి కదా హైదరాబాద్లో. 11:30 11:45 కూడా షోలు వేస్తున్నారు. మరి అది దాన్ని మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ మనం ఈ విషయంలో మరీ ఎక్కువ ఎందుకు ప్రకటించలేదు అనడానికి కూడా డబ్బుల విషయం కాదు కానీ ఆయన జడ్చర్ ఏదైతే ఉందో ఆయన యాక్చువల్గా అమౌంట్ అసలు ఆయన నోటి గంట ఆయన ప్రకటించకుండా అవునవును ఏదైతే అది ఉందో మేము కుటుంబానికి అండగా ఉంటాము, ఏదైనా నేను చూసుకుంటాను, ఆ కుటుంబాన్ని నేను అండగా ఉంటాను, సో ఏం చేయాలి ఏంటి అనేది ఇక మేము తర్వాత ప్రకటిస్తామను ఏదో చెప్పాలి. ఈ ఫిగర్ అనేది ఆయన నోటి నుంచి రావటం,
ఈవెన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను పెట్టుకుంటాను అంటే అది వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే ఆ స్థాయి అది కూడా ఆయన టీం ఉంది కదా, ఆయన టీం తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు సాధారణ ఇట్లాంటి వాటిలో. నాకు తెలిసి అంటే ఇప్పుడు మిగతా మన యూనిట్ కూడా స్పందిస్తుందేమో నేను అనుకుంటున్నాను. అదే మైత్రి మేకర్స్ కానీ డైరెక్టర్ సుకుమార్ కూడా నాట్ ఓన్లీ డైరెక్టర్ కదా, ఓన్లీ ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ సినిమాలో. కాబట్టి వీళ్ళందరూ స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. కానీ దీని ఇంపాక్ట్ తర్వాత ఇది పడింది. ఇప్పుడు కోటమిరెడ్డి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు కదా, ఇక అంటే ఇక దీనివల్ల అసలు ఈ బెనిఫిషియల్ రద్దు అయిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. కానీ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అయితే పడాలి కదా. అంటే ఈ ఘటన కనుక జరగపోయినట్లయితే ఇలా ఉండేది కాదు. ఈవెన్ టికెట్ ప్రైస్లు కూడా మేము పునరాలోచిస్తామని కూడా చెప్పాడు ఆయన. ఇక అంటే నెక్స్ట్ వచ్చే సినిమాలకి దాని ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. ఈవెన్ ఏపీలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందని. అంతే కదా, తెలంగాణలో ఇవ్వనప్పుడు ఆటోమేటిక్ ఆంధ్రాలో కూడా ఇవ్వలేరు. అవును, పక్క రాష్ట్రంలో అసలు రాష్ట్రం ఇదే కదా, ఇదే కదా. అది అంటే దీనికైతే ఈ బెనిఫిట్ షోలకి, ప్రీమియర్స్కి, మిడ్ నైట్ షోలకి అయితే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. దురదృష్టవశాత్తు ఇటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత ఎందుకు ఇవ్వాలి ఒక ప్రశ్న అండి. అసలు బెనిఫిషియల్ అసలు ఎందుకు ఇవ్వాలి, ఎవరి ప్రయోజనాలు, అది ఎవరి ప్రయోజనాలు? ఇప్పుడు ఏం జరిగింది? సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి అంతే, అంతేగాని ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ కాదు. అంటే మన పక్క రాష్ట్రం అనేటువంటి తమిళనాడులో ఇటువంటి లేదు. అవును, అదనపు షోలకు అనుమతులు ఇవ్వడం కానీ, ఎక్కువ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడం కానీ అటువంటివి లేవు. అదే మన రెండు రాష్ట్రాలనే అదే ఉంది. ప్రీమియర్స్ ఈ పేరిట జరిగినవన్నీ కూడా ఈవెన్ నార్త్ బెల్ట్ కూడా లేవు, ఏం లేవు. ఇప్పుడు తర్వాత 1:30 షో అంటే సినిమా ఎప్పుడు అవుతుంది? తెల్లవారుజామున మంచి ఇప్పుడు యాక్సిడెంట్ మనం చూస్తే యాక్సిడెంట్లకు సంబంధించిన నివేదికలు చూస్తే ఎక్కువ ప్రమాదాలు మార్నింగ్ అవర్స్లో జరుగుతుంటాయి. ఆ టైంలో కునుకుపాటుకు లోనయ్యి ఈ హైవేల మీద కానీ మన ఇప్పుడు వింటర్, ఇది శీతాకాలం, పొగమంచు వచ్చిన టైం అది. ఈ టైంలో అసలే పైగా ఆ సినిమా చూసిన తర్వాత విపరీతమైన ఉత్సాహం ఉండొచ్చు, లేదంటే విపరీతమైనటువంటి నిరుత్సాహం ఉండొచ్చు. సినిమా రిజల్ట్ని బట్టి చాలా బాగుంటే వాళ్ళ మూడ్ ఒకలాగా ఉంటుంది, లేదు అంటే వాళ్ళు దానికి పెట్టిన శ్రమ డబ్బులకి ఆ టైంకి బాగా డిసప్పాయింట్ అయిపోయి ఇంకో మూడ్లో ఉంటారు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అది. కాబట్టి దీనికి ఎక్కడైనా ఎప్పుడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు దీంతో ఫుల్ స్టాప్ పడడం అనేది ఒక రకంగా మంచిది జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ.